శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం కలగటూరు. ఈ గ్రామం పలమనేరు నుండి 7 కిలోమీటర్ల దూరంలో మదనపల్లి రోడ్డుపై వెళ్ళి అప్పినపల్లి రోడ్డు గుండా 2 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ఉత్తరానికి తారు రోడ్డుపై ప్రయాణించాలి. ఇది అతి పురాతనమైన గ్రామం. కల్లు రాళ్ళు గుట్టలూరు గుట్టలందున్న ఊరు కలగటూరుగా కాలగమనములో నామకరణము జరిగినది. శాసనాల్లో కడూరుగా పేర్కొనబడింది. అంటే ఇప్పుడున్న గ్రామానికి పడమరగా కొంత దూరంలో ప్రాచీన గ్రామము ఉండేది. రాళ్లను గుట్టలను కలుపుతూ కిలోమీటరు పొడవు వెడల్పులు గల భారీ కోట ఉండేది. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయము, చెన్నకేశవ స్వామి దేవాలయము, చెన్నకేశవ స్వామి దేవాలయము, అగ్నికంఠేశ్వరాలయము, శివలింగము, కోనేరు, నందీశ్వరుడు శిథిలమై ఉన్న ఆనవాలు కనిపిస్తాయి. శిథిలమైన గుండ్లపల్లి గ్రామం ఉండేది. అక్కడ శాసనాలున్న 2 బండలు 8 అడుగుల ఎత్తున ఉన్నాయి. ఒక బండకు కుక్క బొమ్మ చెక్కబడి వెనక శాసనం ఉంది. ఈ బండ నలుచదరంగా ఉంది. ఆ ప్రాంతమంతా పెంకులు, బొగ్గులు, ప్రాచీన గ్రామ అవశేషాలుగా కనిపిస్తాయి. 30 వరుసల తమిళ శాసనమున్న అర్ధచంద్రాకారపు బండ ఒకటి ఉంది. 4 గ్రామాలు కలిసిన చదరపు కిలోమీటర్ వైశాల్యంలోని కలగటూరు నగరము దగ్గర నోలంబలకు బాణులకు జరిగిన యుద్ధములో నోలంబాది రాజు నగరాన్ని అగ్నికి ఆహుతి చేయగా ఆ గ్రామం తరువాత కాలంలో గుండ్లపల్లిగా పిలువబడినది. చాలా రాజవంశాల మధ్య ఇక్కడ యుద్ధాలు జరిగాయి. ఒకానొక యుద్ధంలో పురాతన గ్రామము, ఆలయాలు ధ్వంసం కాగా గ్రామము తూర్పునకు జరిగి నిర్మించబడినది. తొలుత 7వ శతాబ్దములో నోలంబరాజులు కలగటూరులో పాళ్యం ఏర్పాటు చేశారు. పురాతన గ్రామ ప్రాంతంలోనూ పరిసరాల్లోనూ యుద్ధాలు మరణించిన వీరులకు నాటిన అనేక వీరగల్లులు నిధుల దొంగల త్రవ్వకాలలో పోయినవి. గ్రామం యుద్ధము జరిగిన ప్రతిసారి స్థలము మారి తిరిగి కోట కట్టబడి నగరం నిర్మించబడుతూ వచ్చినది. కొండగుట్టలలో 3 గ్రామాలు శిథిలమైన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఒక చనిపోయిన వీరిని గుడిని పూజిస్తూ కాపాడమని ఒక రాజు నిర్వహణ కొరకు భూమాన్యం ఇచ్చిన ఒక శాసనం కూడా తెలుపుతోంది. 11వ శతాబ్దంలో లద్దిగంలోని నానా దేశీయ వర్తక సంఘాలలో చోళరాజులు కలగటూరులోని జయంకొండ వేలవన్ అనే వ్యాపారిని సభ్యునిగా నియమించి ఇక్కడ కూడా సంత జరిపించారు. శిలాయుగ మానవులు వ్యవసాయం తెలుసుకున్న తరువాత ఇక్కడ చిన్న కుంటను నిర్మించి ఈ ప్రాచీన గ్రామంలో నివసించినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక జనావాసపు అవశేషాలు ఈ గుట్టలందు కనిపిస్తాయి. ప్రవేశం లోపల ద్వారపాలకులు, ప్రవేశం పైన దేవతల ప్రతిమలు ఉన్నాయి. విశాలమైన పీఠంపై 25 అడుగుల రాతి ధ్వజం నిర్మించారు. గర్భగుడి శిఖరం పంచలోహ ఏకకలశముతో గుమ్మటం దిక్పాలక ప్రతిమలతోనూ అలంకరించబడి ఉంది. శ్రీభూ సమేతంగా చెన్నకేశవ స్వామి ఆలయంలో కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా గరుడాలయము, పతాక ధ్వజము, బలిపీఠములున్నాయి. ఆవరణలో నైరుతులు నాగదేవతలున్నాయి. ఆలయంలో తూర్పున 66 అడుగుల పొడవు అంతే వెడల్పు గల చక్కటి మంచినీటి కోనేరు త్రవ్వారు. కోనేటికి ప్రహరీ ఉంది. దక్షిణ ప్రవేశం ఉంది. మాన్యములున్నాయి.
దసరాకు మెరవని శ్రీరామనవమికి వేడుకలు జరుగుతాయి. ఆలయానికి ఉత్తరంగా శిథిల మండపం స్తంభాలపై ఉంది. ఆలయానికి పుష్కరిణిని 2011 సంవత్సరంలో జీర్ణోద్ధారం చేశారు. గ్రామ సమీపన గుట్టపై శిలాయుగ మానవుల నివసించిన లేదా పాండవుల గుడులనే సమాధులు ఉన్నాయి. ఇవి సుమారు 150కి పైబడి ఉండి పగలగొట్టబడి ఉన్నాయి. ఇప్పుడు 15 సమాధులు మాత్రం ఉన్నాయి. చరిత్రకారులు సమాధి నిర్మాణములుగా పేర్కొన్న ఇవి క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల నాటివిగా తెలియచున్నది. అక్కడ కొండవాళ్ళలో పాద ప్రాంతంలో చౌడేశ్వరమ్మ దేవాలయము, ఇంకొక శిథిల దేవాలయము ఉన్నాయి. అక్కడ కూడా ఒక గ్రామం శిథిలమైపోయిన ఆనవాళ్ళు గుర్తించవచ్చు. కలవటూరు గ్రామం ధ్వంసమైనప్పుడు దొరలు చంపబడగా దొరసానులు, చెలికెత్తలు అగ్నిగుండమై తర్వాత చౌడేశ్వరమ్మ ఆలయం నిర్మించబడినది. చెన్నకేశవ ఆలయంలోని విగ్రహాలకు సంబంధించి ఆ గ్రామస్తులు ఒక కథ చెబుతారు. ఇక్కడున్న ఉత్సవ విగ్రహాలను ఎవరో తెచ్చి గ్రామ సమీపంలోని పొలాల్లో పూడ్చిపెట్టి ఉండిరని, రైతు దున్నేటప్పుడు అవి పైకి తేలాయని, వాటితో గ్రామస్తులు ఆలయం నిర్మించారని వాడుకలో ఉంది. కాగా పురాతన గ్రామంపై దాడి జరుగుతుందని ముందే గ్రహించిన పెద్దలు ఆలయంలోని శ్రీభూ సమేత చెన్నకేశవ స్వాముల విగ్రహాలతో పాటు ఉత్సవమూర్తులను భూమిలో పూడ్చిపెట్టారని తెలుస్తోంది. అయితే దేవుడు కలలో కనబడి ఉత్సవమూర్తుల్ని తెచ్చి ఫలితము లేదు, అసలైన నన్ను అక్కడే ఉంచి లాభం లేదని, పలానా గ్రామంలో నేనున్నాని కొన్ని గుర్తులు చెప్పి మాయమైనారట. అందరూ వెదికి గుడ్డి గుర్తుల ఆధారంగా నిమ్మన్నపల్లి మండలంలోని ముష్టూరు వద్ద ఉన్న శిథిలాలయంలో మూల విగ్రహాన్ని తెచ్చి నల్లని కంబడిలో తెచ్చి గుట్టు చప్పుడు కాకుండా ప్రతిష్ఠించుకున్నారట. ఈ విషయం ముష్టూరు గ్రామస్తులకు తెలిసి గ్రామంపై వచ్చి తగాదా పెట్టుకుని పోట్లాడుకున్నారట. తరువాత అప్పుడు బ్రిటిష్ కలెక్టర్ ఇరు వర్గాలను సముదాయించి క్రింది విధంగా పరిష్కరించట. విగ్రహాలను పూజించి కలవటూరు వారిని దక్షిణం వైపు, ముష్టూరు వారిని ఉత్తరం వైపు కూర్చుండబెట్టి పువ్వు అడగమన్నారట. ఎవరి వైపునకు మొదట పువ్వు దేవుడు ఇస్తాడో వారికే విగ్రహాలు చెందుతాయని చెప్పగా కలవటూరు వారి వైపుకు పువ్వు పడిందట. అయినను శాంతించకపోయిన ముష్టూరు వారితో, మీది శిథిలాలయం కదా, పైగా ఇక్కడ గొప్ప ఆలయం నిర్మించారు, పూజాదికం వైభవంగా జరుగుచున్నవి, పూజ గొప్పది కదా అని ఒప్పించి విగ్రహమును రాత్రే తేవటం తమది తప్పేనని ముష్టూరు వారిని చేతులు పట్టుకోమన్నారట. అందుకు శాంతించిన ముష్టూరు వారు తమ పూజ కూడా చేసి వెళ్ళిపోయారని జనవాడుక. ఈ ఆలయంలో నిత్య పూజలు, మాస పూజలు, పండుగ పర్వలందు పూజలు, వైకుంఠ ఏకాదశికి పూజలు, ఉత్సవాలు, రథసప్తమికి స్వామివారిని గ్రామానికి పశ్చిమాన ఉన్న అక్కగార్ల గుడి వరకు తీసుకుపోయి గుడి ప్రదర్శన చేసి తీసుకువచ్చేవారు. పార్వేటోత్సవం దిక్కులకు పేరుగా జరిగేదట. ఈ విధంగా ఈ ఆలయంలో పూజలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.